సైబర్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఆర్యాలి ఫౌండేషన్ ద్వారా కండక్ట్ చేస్తామన్నమాట. అంటే విత్ ఇన్ 4 daysలోనే 1000+ పీపుల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ అయ్యాలి. సో ఇప్పుడు మీరు చాలా వరకు వినే ఉంటారు కదా, ఫేక్ లోన్ యాప్స్ కోసం ఓటీపీ షేర్ చేసే ఫ్రాడ్ కోసం అవ్వండి. సో మేము దానికోసం ఒక సర్వే కండక్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇలా ఈ ఫేక్ లోన్ యాప్స్ అవి ఏం చేస్తాయంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇప్పుడు ఒక యాప్స్లో కింద ఇస్తారు కదా, కాంటాక్ట్స్ అని, ఫొటోస్ అని, పర్మిషన్ అడుగుతాయి. మీరు అవి యాక్సెప్ట్ చేసినప్పుడు ఏమవుతాయంటే అవి మీ డేటాని తీసుకొని ఇల్లీగల్గా పేమెంట్స్ అడగడం, మీ ఫొటోస్ తీసుకొని అలా అవుతాయి. సో దీనికి మీరు తీసుకోవాల్సిన సేఫ్ ప్రాక్టీస్ ఏంటంటే ఓన్లీ ట్రస్టెడ్ సోర్సెస్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, వెరిఫై చేసుకోవాలన్నమాట. లోన్స్ అవి, ఆఫర్స్ అవి. తర్వాత స్ట్రాంగ్ పాస్వర్డ్స్ అనేవి మెయింటైన్ చేయాలి. మొబైల్ యాప్స్ అనేవి ఎప్పుడు అప్డేటెడ్గా ఉంచుకోవాలి. ఎప్పుడైనా మీరు ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు అప్పుడు వాటి రివ్యూస్ చూసుకోవాలన్నమాట. సో మీరు చేయకుండా ఉండాల్సింది వీటి నుంచి మీరు ఇంకా ప్రొటెక్టివ్గా ఉండడానికి ఏంటంటే ఓటీపీస్ కానీ, బ్యాంక్ డీటెయిల్స్ కానీ, ఏటీఎం డీటెయిల్స్ కానీ, పాస్వర్డ్స్ కానీ ఎప్పుడు షేర్ చేయాలి. ఎప్పుడైనా అన్నోన్ లింక్స్ వచ్చినా, ఏదైనా తెలియని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం లాంటివి, ఎవరైనా తెలియకుండా ఫోన్ చేసి డబ్బులు వేయండి అని అలాంటివి చేయకుండా ఉండాలన్నమాట. సో ఒకవేళ మీరు ఎప్పుడైనా ఒక వాళ్ళ విక్టిమ్ అయితే పేమెంట్స్ లాంటివి ఏం చేయకుండా వాళ్ళతో కాంటాక్ట్స్ కానీ ఏమైనా స్క్రీన్ షాట్స్ తీసి ఒక ఎవిడెన్స్గా ఉంచుకొని 1930 సైబర్ హెల్ప్ లైన్ అనడానికి కాల్ చేసి ఇక్కడ ఉంది కదా సైబర్ క్రైమ్ అన్న వెబ్సైట్లో వాళ్ళకి అప్రోచ్ అవ్వచ్చు. సో ఇప్పుడు చిన్న క్వశ్చన్సే దీనికి రిలేటెడ్. సో ఏమండి, ఎప్పుడైనా విన్నారా ఇలాంటి ఫేక్ లోన్ స్కామ్స్ కోసం? ఓటీపీస్ అన్నవి ఇలా ఫ్రాడ్కి యూజ్ చేస్తే మీకు తెలుసా లేదా? సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ తెలుసా? ఎప్పుడైనా ఇలాంటి కాల్స్ కానీ, అన్నోన్ మెసేజ్ కానీ ఎప్పుడైనా మీకు వచ్చారా? ఎలా అనిపించింది అవేర్నెస్ సెషన్? యూస్ఫుల్నా కావాలి? దీనికి మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారా? అంటే లైక్ ఇంకా క్యాంపెయిన్స్ పెడితే బాగుంటుంది, లేకపోతే ఇంకా ఎలా అయినా ఏ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు? మొత్తం థాట్స్ కానీ సజెషన్స్ కానీ యాక్చువల్లీ ఈ ఫౌండేషన్లోని మీకు బ్లడ్ డొనేట్ చేసే ఇంట్రెస్ట్ ఉన్నదా? అయితే ఫౌండేషన్లోని మీరు రిజిస్టర్ అవుతారా బ్లడ్ డొనేట్ చేయాలనుకుంటే?